हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। जिला महबूब नगर के मरबूत कलेक्टर दफ्तर में डेडिकेटेड बीसी कमीशन चेयरमैन भुसानी वेंकटेश्वर राव ने जिला कलेक्टर विजेंद्र बोई, एडिशनल कलेक्टर शिवेंद्र प्रताप, रेवेन्यू कलेक्टर मोहन राव और बीसी बरादरान के मुख्तलिफ बरादरियों से इजलास मुनाकिद करते हुए तबादला ख्याल किया। इस मौके पर बीसी बरादरी की तंजीमों ने अर्जियाँ सौंपी। बादजां सहाफ़ती इजलास से बीसी कमीशन चेयरमैन भुसानी वेंकटेश्वर राव ने कहा कि डेडिकेटेड कमिश्नर और हुकूमत एक हफ़्ता कबल अहकाम जारी किए हैं कि मुकाबी इंतखाबात के मुताल्लिक़ पंचायत और मंडली सतह ज़िला परिषद में बीसी रिजर्वेशन किस तरह हो, उसके लिए गाइडलाइंस जारी करते हुए हुकूमत को तजवीज़ भेजी जाए, जिसके लिए 1 माह का वक्त दरकार है। इससे मुताल्लिक़ आज महबूब नगर जो 5वां ज़िला है उसका हमने दौरा किया है। इससे कबल नलगुंडा, करीमनगर, हैदराबाद, रंगारेड्डी का दौरा ख़त्म हो चुका है। इन दौरे के दौरान हासिल डेटा को रिपोर्ट की शक्ल में पेश किया जाएगा। डेडिकेटेड कमीशन चेयरमैन గారికి అట్లానే సెక్రటరీ చేసిన గౌరవ కమిషనర్ గారికి శ్రీ భూసాని వెంకటేశ్వరరావు గారికి స్వాగతం చెప్తున్నాను. మీ అందరికీ తెలుసు మన ప్రభుత్వం ఈ మధ్యన మన బీసీ రిజర్వేషన్స్ పైన స్టడీ చేయడానికి డెడికేటెడ్ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కమిషనర్ గారు ఈ సందర్భంగా చాలా జిల్లాలలో మన బీసీ సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ వారి అభిప్రాయాలు తీసుకోవడం అనేది చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో మన కమిషన్ పబ్లిక్ హియరింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అమెరికా కానీ అది కానీ ఈరోజు ప్రెషర్ కుక్కర్స్ స్టెయిన్లెస్ స్టీల్ కంటే మట్టితో చేసేది డబల్ కాస్ట్. ఈ 4000 8,000. అది ఎందుకంటే మోస్ట్ హైజీన్, తర్వాత ఫుడ్ కూడా బాగా ప్రిపరేషన్ అవుతుందండి. మీరేమో ఈ కోర్టు సూపర్ మార్కెట్ అక్కడ దీనికి మచ్ మోర్ కాస్ట్లీ అండ్ అట్లాంటి క్వాలిటీ మనం ప్రొడ్యూస్ చేస్తే డెఫినెట్గా మార్కెట్ 100% చేయగలుగుతాం సార్. ఇప్పుడు మనం 100% వరకు మనం తీసుకుంటాం సార్. గ్రామాల స్థాయి చేస్తానికి కొన్ని ఊర్ల భుజాలు ఎక్కుంటారు, కొన్ని ఊర్ల మునుకాపు ఎక్కుంటారు, కొన్ని ఊర్ల కోర్స్ ఎక్కుంటారు, కొన్ని ఊర్ల కర్మశాల ఎక్కుంటారు. వాళ్ళకు ప్రాధాన్యతనే కూడా कर्मचारी संघ बजट కులగణన తర్వాత వాళ్ళు పర్టికులర్గా వాడు ఈ కులానికి సంబంధించిన వాళ్ళు బీసీలలో ఉన్నారా, అక్కడ ఉన్నారా? మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ శ్రీమతి విజేంద్ర బోయి గారికి, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ మోహన్ రావు గారికి, మా సెక్రటరీ సైదుల్ గారికి, ఇక్కడికి విచ్చేసిన అధికారులకు, ప్రెస్ మీడియా మిత్రులకు అందరూ కూడా నమస్కారం. ఈ డెడికేటెడ్ కమిషనర్ గవర్నమెంట్ 2 వారాల కింద ఆర్డర్స్ ఇష్యూ చేసినారు. డెడికేటెడ్ కమిషనర్ వారి యొక్క పరిధి ఏంటంటే ఈ స్థానికత ఎలక్షన్ సంబంధించి బీసీ రిజర్వేషన్స్ వాళ్ళు కేటాయించడము, వార్డు వారీగా, గ్రామ పంచాయతీ వారీగా, తర్వాత మండల స్థాయిలో జిల్లా పరిషత్కు బీసీ రిజర్వేషన్ ఏ విధంగా ఉండాలనేది గైడ్లైన్స్ డిసైడ్ చేసి గవర్నమెంట్కు నివేదిక సమర్పించవలసిందని ఒక 1 రోజులు టైం ఇచ్చినారు. ఈ సందర్భంగా ఇప్పుడు ఇది 5వ జిల్లా, ఇది మహబూబ్ నగరు. దీనికంటే ముందు నల్గొండ, కరీంనగరు, హైదరాబాదు, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ అయిపోయింది. ఈ 5 జిల్లాలతోటి ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్ టూర్ అయిపోతుంది. దీనికంటే ముందు పాత పీసీ కమిషన్ మిగతా 5 జిల్లాలు వారు టూర్ చేసినారు. వారు సేకరించిన డేటా, ఇన్ఫర్మేషన్, రిప్రజెంటేషన్స్తో ఇవన్నీ కూడుకొని ఒక నివేదిక సమర్పించవలసి ఉన్నది. అది ఇది ఎందుకంటే హైకోర్టు లోపల గవర్నమెంట్ 8th లోపల ఈ రిజర్వేషన్స్ గురించి ఫైనలైజ్ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్పినారు. కాబట్టి ఈ నివేదిక అంత లోపల ఇస్తే బీసీ రిజర్వేషన్కి వస్తుంది. నివేదిక ఆధారంగానే
ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా ఈ బీసీ రిజర్వేషన్ స్థానికత వాళ్ళకి ఇవ్వాలంటే ఒకటి డెడికేటెడ్ కమిషన్ కాన్స్టిట్యూట్ చేయాలి. అది మొన్న హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారంగా బీసీ కమిషన్ కాదు సపరేట్గా ఉండాలని చెప్పి వాళ్ళు ఆదేశాలు ఇచ్చినారు హైకోర్టు. దాని ఆదేశాలు అనుకుని ఈసారి ఇది కాన్స్టిట్యూట్ చేసినారు. బీసీ కమిషన్ రికమెండేషన్ ప్రకారంగానే బీసీస్కు రిజర్వేషన్ దీనికి స్థానికత ఎలక్షన్స్లో వాళ్ళు పొందుపరచాలి.